విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నాకైతే చాలా వింతగా అనిపిస్తుంది. ఒక పేపర్ మీద ఒక రాసి పెట్టుకొని అది పిల్లో కింద పెట్టుకొని పడుకుంటే అది ఎలా నిజమవుతుంది? అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు నిజంగా వర్కౌట్ అవుతుందా అంటే. నేను చాలా మంది స్టూడెంట్స్ లేదా మా పార్టిసిపేషన్ నేను చూశాను, వాళ్ళకు రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఏం చేయమని చెప్తానంటే, ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి. ఓకే, మీకు వీలుంటే ఎల్లో కలర్ రెడ్ కాంబినేషన్ ఇస్ గుడ్. లేదు సరే గ్రీన్ నాకు ఇష్టం అంటే గ్రీన్తో రాయండి. యాజ్ కలర్స్ ఆర్ సెకండరీ థింగ్. ప్రైమరీ ఈజ్ ఏంటంటే, పడుకునే ముందు ఏదైనా ఒక విష్ ఉంటుంది కదా, ఆ విష్ను ఆల్రెడీ అయినందుకు, నేను కలిగి ఉన్నందుకు, సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఆ విధంగా సెంటెన్సెస్ రాసి, ఓకే, పేపర్ పై రాసి, ఆ పేపర్ని కనుక పిల్లో కింద మీకు 1 ఉండొచ్చు 2 ఉండొచ్చు. అంటే మీకు విష్ ఏంటి యాక్చువల్గా, లేదా మీకు కొంతమందికి ఏంటంటే జాబ్ రావాలనుకుంటారు. నాకు ఒక మంచి కంపెనీలో ఇంత ప్యాకేజ్తో జాబ్ వచ్చి నా లైఫ్ హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లేదా ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు, నాకు ఇల్లు ఈ పలానా ఏరియాలో నా సొంతమైనందుకు. ముందుగా ఏమంటారంటే సబ్జెక్ట్లో ఏంటంటే హరిత గారు చూడండి, ఆల్రెడీ మీ దగ్గర ఉంది అన్న ఫీలింగ్ బయటికి వెళ్ళాలి. యద్భో తద్భవతి. మరి అలా ఉంది అన్న భావన కలిగించడానికే ఈ అఫర్మేషన్ అయినా విజువలైజేషన్ అయినా. అఫర్మేషన్ రాసేటప్పుడు ఎక్కువసేపు మనసు ఓకే అక్కడ నిలిచి ఉంటుంది. అంటే మనం రాస్తున్నాం అఫర్మేషన్, మనం రాసినప్పుడు ఎక్కువసేపు ఆలోచన నిలిచి ఉంటుంది. ఎంత ఎక్కువసేపు కనుక మన మనసులో ఆలోచన కనుక నిలిచి ఉంటే అది అంత ఫాస్ట్గా రియాలిటీ ఉంటుంది. ఇంకోటి, మనం ఆలోచించేది వేరు, మనం ఏదైనా రాసుకుంటే అది ఇంకా మైండ్లోకి తొందరగా ఎక్కుతుంది, అది గుర్తుండిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్లో కావాల్సిందే అది. అంటే ఏది కావాలో అది గుర్తుండిపోవాలి, ఆల్రెడీ జరిగినటువంటి భావన నీ దగ్గరికి వెళ్ళాలి. నేను చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్కు నిజమేదో అబద్ధమేదో తెలియదు మేడం. సో మన మైండ్ని ఏం చేయాలంటే నమ్మించాలి. అంటే ఆల్రెడీ దగ్గర ఉంది అని నమ్మించినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. మీ వాకింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, మీ టాకింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంది, వే ఆఫ్ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, మొత్తం డిఫరెంట్గా ఉండాలి. సో ఎవరైతే మార్పును కోరుకుంటారో, ఆల్రెడీ మార్పు వస్తే నా జీవితం ఎలా ఉంటుందో ముందుగానే ఆ విధంగా మారాలి. అలా మారినప్పుడే జీవితం మారుతుంది. దానికోసమే ఆ పిల్లో పేపర్ రాసి, ఆ పేపర్ కనుక పిల్లో కింద పెట్టేసి లాస్ట్కు అలా జరిగిందని చెప్పేసి పడుకొని ఉదయం నిద్ర లేచిన వెంటనే మళ్ళీ ఆ రాసిన పిల్లో కింద పేపర్ ఉంటుంది కదా, తీసి చదివితే అది చూడండి 41 రోజులు ఇలా చేసి చూడండి, ఏదో ఒక మార్పు అయితే జీవితంలో వస్తుందండి. ఎందుకంటే నేను చూసింది కేవలం నేను చెప్పడం కాదండి, మా స్టూడెంట్స్ ఎంతోమంది స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ ఆధారంగానే చెప్పడం జరుగుతుంది. సో డిఫరెంట్ టెక్నిక్స్, ఇది పిల్లో టెక్నిక్ అని కూడా వచ్చింది, ఎందుకంటే పిల్లోతో యూజ్ చేసుకున్నాయి. బట్ ఒకటే అండి, మీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి ఎన్ని రియాలిటీకి వచ్చాయి? చాలా రియాలిటీకి వచ్చిందండి. ఎవ్రీ బ్యాచ్లో కూడా నేను ఇండివిజువల్ కూడా చార్ట్ చేస్తుంటాను వాట్సాప్లో. అయితే మీకు ఏ టెక్నిక్, కొంతమందికి పిల్లో టెక్నిక్ ఇస్తే, కొంతమందికి వాటర్ టెక్నిక్ ఇచ్చింది, కొంతమంది బ్లాక్ పేపర్ టెక్నిక్, అదొక సీక్రెట్ ఉంటుంది, క్లాస్లో డిస్కస్ చేస్తాం. అంటే చాలా ఉంటాయండి. అయితే ఏ టెక్నిక్ ఎవరికి వర్కౌట్ అవుతుందో జనాలు చూసిన తర్వాతనే తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ టెక్నిక్స్ అన్ని చేసిన తర్వాత వర్కౌట్ అవుతూనే ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఎస్ కరెక్ట్. అయితే దీని వెనుక సైన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే చూడండి, మనకు 2 టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు మేడం. ఒకళ్ళు లాజికల్ థింకింగ్ పీపుల్స్ ఉంటారు, ఇంకోళ్ళు క్రియేటివ్ థింకింగ్ వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆటోమేటిక్ చేస్తారు, రిజల్ట్స్ వస్తారు. బట్ లాజికల్ థింకింగ్ వాళ్ళకు ప్రతి దాన్ని లాజిక్గా చూస్తారు. బట్ లాజిక్గా చూసినప్పుడు వాళ్ళకు సైన్స్ ఎవిడెన్స్ ప్రూఫ్స్ అవసరం. నేనేమంటానంటే, మీరు చేయండి, చేసిన తర్వాత మీరు రిజల్ట్స్ వస్తుందా నమ్మండి, రిజల్ట్స్ రాలేదా నమ్మకండి. అంటే వాళ్ళ బిలీవ్ సిస్టమ్స్ దాన్ని బట్టే రిజల్ట్స్ ఉంటాయి. సో నేను చెప్పినట్టు చేయడం వలన చాలా మెంబర్స్కు రిజల్ట్స్ ఎలా వచ్చాయని నాకు కూడా అనిపిస్తుంది. అరే ఎందుకు ఈ టెక్నిక్స్ అనేది ఎలా రిజల్ట్స్ వస్తుంది, దీని అనుకున్న సైన్స్ ఏంటి అనిపించినప్పుడు, ప్రతి దాని వెనుక ఒక సైన్స్ ఏంటంటే ఆల్రెడీ జరిగినట్టుగా వాళ్ళు ఊహించుకుంటారు. అంటే విజువలైజేషన్ చేసుకుంటారు. ఐన్స్టీన్ కూడా ఇదేది అంటే ఇమాజినేషన్ ఇస్ ఎవ్రీథింగ్ అంటాడు. ఏదైనా సరే ఊహ నుంచే ఉద్భవించింది అంత. ఎందుకంటే సింపుల్ అండి, ఇక వాటర్ బాటిల్ మనం చూస్తున్నామా, ఇది కూడా ఒక వ్యక్తి యొక్క ఊహ నుంచే వచ్చింది. అందుకు ఇక్కడ చైర్సే కావచ్చు, ఇక్కడ ఇదే కావచ్చు, స్టూడియో కావచ్చు, ఇక్కడ కెమెరా కావచ్చు, ఏదైనా సరే క్యామే కావచ్చు, ఏదైనా సరే ఒక పర్సన్ ఊహిస్తేనే అది బయటకు వస్తుంది. వితౌట్ ఊహ మీరే చెప్పండి, పాసిబుల్ అవుతుందా? ఊహించండి ఇక్కడ వచ్చి కూర్చోగలుగుతామా? ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది హరిత గారు. ఒకటి మన మనసులో సృష్టించబడుతుంది ఊహల రూపంలో, రెండోది బయట కనపడుతుంది. మన మనసులో సృష్టించబడింది ఏది బయటకు రాదు, బయటకు వచ్చిందంటే అది మనసులో ఉంటేనే వస్తుంది. ఇఫ్ యు సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్, ఇఫ్ యూ డోంట్ సీ ఇన్ యువర్ మైండ్ యూ కాంట్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే దేన్నైతే మన మనసులో చూస్తామో దాన్నే చేతుల్లో స్వీకరిస్తాం, దేన్నైతే మనసులో చూడమో దాన్ని చేతుల్లో స్వీకరించము. దీనికోసం ఏం చేస్తామంటే ప్రాక్టీస్ క్లాస్లో ఎవ్రీడే విజువలైజేషన్ కూడా నేర్పిస్తామంటే, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏ కార్యక్రమాలు చేస్తారో డే టు డే టాస్క్లు కూడా ఊహల రూపాలనే సబ్జెక్ట్ ఇస్తున్నాం.
సో ఒక రోజు ఒక వ్యక్తిని పర్ఫెక్ట్గా ఊహించుకోగలిగి ఆ విధంగా చేయగలిగితే ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడా లేదండి హరిత గారు మీరే చెప్పండి. సక్సెస్ అవుతాడు కదా. డెఫినెట్గా ఒక వ్యక్తి తన రోజును ముందుగానే టు డూ లిస్ట్ రాసుకొని అది రాసుకున్న దాన్ని ఆల్రెడీ తను ఊహించుకోగలిగితే ఎగ్జాక్ట్గా డెఫినెట్లీ సక్సెస్ అవుతారండి. సో దీనికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక డెమో క్లాస్ కనెక్ట్ చేస్తున్నామంటే ఈ సబ్జెక్ట్ మీద మేము అనుకున్నట్టుగానే మన కొద్దిమంది చేతిలో కాదు, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది, ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది. అది అందరికీ తెలియదు. Yes. అది ఎలా బయటికి తీసుకురావాలన్నది మీలాంటి వాళ్ళు చెప్తారు. ఎగ్జాక్ట్ మీ క్లాస్లో జరిగేది అదేనా? అవునండి. అయితే మీరు అనేది కరెక్టే అండి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఒక డైమండ్ ఉంటుందండి, ఒకటి ఉంటుందండి. బట్ అది వారు గుర్తించరు. నిజానికి అది ఎప్పుడు బయటపడుతుందంటే ధ్యానంలో బయటపడుతుంది. ఎప్పుడైతే వారు నిరంతరంగా ధ్యాన సాధన చేస్తుంటారో వారికి తెలియనటువంటి ఒక శక్తి వారి నుంచి బయటకు వస్తుంది. కొంతమంది బాగా కమ్యూనికేషన్ స్కిల్ బాగా ఉంటుంది, నలుగురిలో మాట్లాడగలరు, ఎలాంటి స్టేజ్ ఫియర్ ఉండదు. సో అలాంటి వారికి ఎలాంటి సూటబుల్ వద్దు అది చేసినప్పుడే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. అంటే మనలో ఏదైతే ఉందో అది చేసినప్పుడే సక్సెస్ అవుతారు. అంతెందుకు మేడం, సింపుల్గా చెప్తున్నాను. చేప పిల్లకు ఒకే పక్షి పిల్లకు పోటీ పెట్టొచ్చా? ఫిష్కు బర్డ్కు పోటీ పెట్టొచ్చా? పోటీ పెట్టడం కుదరదు. ఎందుకు? చేప అనేది నీళ్ళలో వెళ్తుంటుంది, పక్షి అనేది గాల్లో ప్రయాణిస్తుంది. ఈ రెండింటికి పోటీ పెడుతుంది, ట్రై చేస్తుంటుంది సమాజం. దాని నుంచి బయటకి రావాలి. అసలు నేను ఏంటి, నాలో ఉన్న స్కిల్స్ ఏంటి, నేను ఏమి చేయగలను, నేను బిజినెస్లో రాణించగలనా లేదా జాబ్ చేయగలనా, అసలు ఏమిటి నేను చేయగలను. ముందు ఎవరైతే ధ్యానం చేస్తుంటారో లోపల ఇన్నర్ సెల్ఫ్ చెప్తుంది, ఎస్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ. నాకు చెప్పింది ఇన్నర్ సెల్ఫ్, నీ వల్ల ఎంతో మందికి హెల్ప్ అవ్వాలి అంటే నాలెడ్జ్ అనేది వెళ్ళాలి. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి జ్ఞానజ్యోతులు వెలగాలి. అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే వెలుతురు రావాలి అంటే సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి మేడం. అసలు నిజం చెప్పాలంటే ఇష్యూస్ అనేది రావడం అనేది ఎట్లా అంటే చాలామంది ఏమనుకుంటారంటే కోరికలు దుఃఖానికి మూల కారణం అంటారు. ఎప్పుడు కూడా కోరిక దుఃఖానికి మూల కారణం కాదండి. అంటే కోరికలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనం మంచి చేసే కోరికలు, అంటే ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు చదువుకోవాలి, అదో కోరిక, చదువుకుంటే మంచి మార్క్స్ మంచి జాబ్ వస్తుంది అది. అదే సమయంలో సినిమా చూడాలని కోరిక ఉంది చూసారా, అది కోరికనే మనిషిని డిస్టర్బ్ చేస్తున్నది. బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి, అలాంటి కోరిక ఉండడానికి ఏం కాదు. సో నేను ఏమంటానంటే కోరిక కంటే కూడా అజ్ఞానమే దుఃఖానికి ప్రధానమైన కారణం. ఆ అజ్ఞానం వెళ్ళిపోయిన రోజున జ్ఞానం ఏ రోజైతే వస్తుందో ఆ వ్యక్తి ప్రతి దాంట్లో రాణించగలుగుతాడు. అలా రాణించాలి అంటే లోపలున్న ఇన్నర్ సెల్ఫ్, అంటే లోపలున్న ఇన్నర్ ఎనర్జీ బయటికి రావాలి. అది మామూలుగా వస్తుందని హరిత గారు చెప్పండి, రాదు. ఎలా వస్తుంది? ధ్యానం. అందుకోసమే నేనేంటి ఒకటే అని అనుకున్నానండి, ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి. ఒక స్టూడెంట్ ధ్యానం చేసి చదివితే 3 గంటల సబ్జెక్ట్ 1 అవర్లో కంప్లీట్ చేస్తారండి. ఒక బిజినెస్ పర్సన్ ధ్యానం చేసి కాన్సంట్రేషన్, ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక బిజినెస్ పర్సన్ కనుక ధ్యానం చేసి బిజినెస్ చేసి అనుకోండి, కస్టమర్స్ని ఆకర్షిస్తాడు. ఈజ్ ఎ మ్యాగ్నెట్. ఎందుకంటే మన లోపల సింపుల్ అండి, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది కూడా ఇదే. మీ లోపల ఏ ఎనర్జీ ఉంటే దాన్నే ఆకర్షిస్తారు. మీలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ని ఆకర్షిస్తారు, పాజిటివ్ ఉంటే పాజిటివిటీని ఆకర్షిస్తారు. సింపుల్ చెప్పాలంటే ఒక్కటే అండి, మీ లోపల ఏది ఉంటే దానినే మీరు ఆకర్షిస్తారు. సో సింపుల్గా మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తానంటే నేను ఒకటే అని చెప్తాను, ఎప్పుడు కూడా మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ కానీ పదే పదే రిపీట్ చేయండి. మీరు అనవసర విషయాలు చూడడం కానీ మాట్లాడడం కానీ వినడం కానీ ఆపేయండి. ఫస్ట్ మీరు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. అంటే మీతో మీరు ఇంటరాక్ట్ అవుతూ మీకు ఏం కావాలి దాని గురించి ఆలోచించండి. అప్పుడే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. వీటి కోసం అండి ఎన్నో డెమో క్లాస్ అండి, హైయెస్ట్ బ్యాచెస్ ఇన్ తెలుగు, ఇండియాలో కూడా ఇన్ని బ్యాచెస్ ఎవరు కనెక్ట్ చేయలేదు. మార్నింగ్ ఏ టైంకి ఉంటుందండి క్లాస్? మార్నింగ్ 6:30 to 7:30 AM కనెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉంటుందండి. అసలు నాన్ స్టాప్గా 550 డేస్ నుంచి, మోర్ దెన్ 560 డేస్ నుంచి నాన్ స్టాప్గా అండి. ఎందుకంటే ఒకటే మన సంకల్పం, ఇది ఒక యజ్ఞం, ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ రావాలి. బట్ వారి టైంని బట్టి కొంతమందికి కుదురుతూ వస్తారు, కొంతమంది రారు. బట్ వచ్చిన వారు మాత్రం సంతృప్తితో ఆనందంగా ఆ రోజు జాయ్ఫుల్ గడుపుతారు. మార్నింగ్ అవర్ జాయ్ఫుల్గా ఉంటే రోజంతా జాయ్ఫుల్గా గడుపుతారండి. సో దానికోసమే మేము కనెక్ట్ చేయడం జరిగింది. ఎంతో మంది రిజల్ట్స్ కూడా తీసుకురావడం జరిగిందండి. సో ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ పరిష్కార మార్గాలు మీ క్లాసెస్లో మీరు చెప్తారు. ఒకసారి క్లాసెస్ అటెండ్ అవ్వండి, డెమో క్లాసెస్ కూడా ఉంటాయి, అవి నచ్చితే రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వండి అని చెప్తారు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ చేసుకోలుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్
సార్ ఇలా చెప్తున్నారు అని. కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. ఓకే నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ అది చేసడం వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.